మొదట్లో హీరోయిన్ జాను సైకో లవర్‌గా జనరంగా గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటుంది. కానీ మన సైకో గాడికి మాత్రం ఎక్కడా లేని ఆనందం, ప్రేమ వస్తాది. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు. నాకు కోపం రావట్లేదు జాను. చిన్న పిల్లలా ఉన్నప్పుడు నాకు అమ్మ ఉంటే ఇలాగే దంచి కొట్టేది కదా! ఐ లవ్ యూ జాను అని చెప్తూ వెళ్ళిపోతాడు. జాను ఫుల్ టెన్షన్‌లో పడుతుంది. ఇతను తల్లి లాంటి ప్రేమ అంటుంది. నేను ఇతని దగ్గర నుండి పారిపోతున్నాను. మీ ఇంటి వాళ్ళకి పెద్ద థ్రెట్ ఇస్తూ ఉంటాను. దీనికి ఏదో ఒక పరిహారం నేనే చూడాలి అని డీప్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. జయానందన్ హెల్పర్ వైకుంఠం వచ్చి సార్ మేడం వేలు గుర్తులు మీ చెంప మీద అలానే ఉన్నాయి తొలగిపోవడానికి అని అడుగుతూ ఉంటుంది. జనానందన్ గట్టిగా షాక్ ఇచ్చి రే అవి నా జాను వీళ్ళే ముద్రాలు రా తుడిచిపోవడం అంటావేంట్రా నువ్వు అవి పర్మనెంట్‌గా అలా ఉంచేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇది చెంప దెబ్బ కాదురా ప్రేమ గుర్తు. జాను తన చేతులతో నాలోకి ఒక హై ఎనర్జీని పాస్ చేసింది. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. తర్వాత జనానందన్ రూమ్‌లోకి ప్లేట్ తెచ్చి తిను జాను భోజనం తిను అని అడుగుతూ ఉంటాడు. జాను సైలెంట్‌గా కూర్చొని నేను తినిపించినా తింటావా? ఈ చెయ్యిని తినిపించలేవా అని కావాలని గట్టిగా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. లోపల కర్మ ఇంకా ఎన్ని ఘోరాలు వస్తుందో అని బాధపడుతూ ఉంటాడు. జనానందన్ బలవంతంగా తినిపించి జానుని కడుపు నింపుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని హెల్పర్‌ని పంపిస్తూ ఉంటాడు. వాటర్ తెచ్చే లోపు జనానందన్ వైకుంఠంని పిలిచి ఇప్పుడు వచ్చి నా చెంపకి గట్టిగా ఫోటో తయారు చేయని ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి చాలా బాగా వేశావురా నువ్వు వెంటనే వెళ్ళి ఈ ఫోటోని గట్టిగా ఫ్రేమ్ కట్టించు తీసుకొని రా అని ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. వైకుంఠం షాక్ అయ్యి ఫ్రేమ్ చేసి తేవాలా సార్ అని వెళ్ళిపోతాడు. జయానందన్ జాను దగ్గరికి వెళ్ళి నువ్వేంటి నాకు ఎంత ఇష్టమో తెలుసా నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అని మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.